కులగణన సర్వే తప్పుల తడకాని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. అయితే బీసీ జనాభాను తగ్గించి వెనుకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురి చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్ తో పాటు బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినా వినకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తి లెక్కల ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా ముమ్మాటికి తప్పేనని అంగీకరించాలన్నారు. రెండోసారి సర్వేనైనా సమగ్రంగా చేయడంతో పాటు బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు కేటీఆర్. కేవలం తూతూ మంత్రంగా తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకుందామంటే మాత్రం బీఆర్ఎస్ తో పాటు బీసీ సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నిలబెట్టుకునే వరకు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని బీసీలెవరూ నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుంటే మంచిదని కేటీఆర్ హితవు పలికారు.